డీటెయిల్స్ లోకి వెళ్తే అనంతపురం డిఎంహెచ్ఓ సుజాత యుగంధర్ తమ ఆఫీస్ ముందు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ సుజాత మాట్లాడుతూ మార్చి 3 ఆదివారం జరగబోయే పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలంటూ విజ్ఞప్తి చేశారు. అందుబాటులో లేని వారికి ఇంటి దగ్గరే పోలియో చుక్కలు వేయడానికి ఏఎన్ఎం ఆశా వర్కర్లను బృందాలుగా ఏర్పర్చామని తెలియజేశారు. ఉదయం 8 గంటలకు ర్యాలీ నిర్వహిస్తున్నామని, ఈ ర్యాలీని జయప్రదం చేయవలసిందిగా డిఎంహెచ్ఓ సుజాత యుగంధర్ తెలిపారు. బిడ్డ మొదలుకొని 5 సంవత్సరాల పిల్లలందరికీ పోలియో చుక్కలు వేస్తారు. మన జిల్లా టార్గెట్ ఎంతంటే 2,79,980 మంది పిల్లలు ఉన్నారు. అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి 5 సంవత్సరాల పిల్లలు ఇంతమందికి మనము 3వ తారీఖు పోలియో కార్యక్రమం జరపబడుతుంది. ఆ రోజు మిస్ అయిన చిల్డ్రన్ అందరికీ 4వ తారీఖు 5వ తారీఖు మన ఏఎన్ఎంలు ఆశా కార్యకర్తలు ఇంటింటికి వెళ్ళి పోలియో చుక్కలు వేస్తారు. మనకు వ్యాక్సిన్ కూడా సఫిషియెంట్గా వచ్చింది. 3,80,000 డోసులు మన దగ్గర వ్యాక్సిన్ అవైలబుల్గా ఉంది మన జిల్లా కేంద్రంలో. ఇది అందరికీ పిహెచ్సిలందరికీ పంపించేసినాము. దీనికి మానిటరింగ్ చేయడానికి మన ప్రోగ్రామ్ ఆఫీసర్లను కూడా ఒక్కొక్క డివిజన్కి ఒక్కొక్క ఆఫీసర్ని కూడా వేసినాము. దీనికంతా మానిటరింగ్ ఓవరాల్ డిఎంహెచ్ఓ అండ్ డిఐఓ డిస్ట్రిక్ట్ ఇమ్యునైజేషన్ ఆఫీసర్ ఈ కార్యక్రమం వాళ్ళ ద్వారా ఈ కార్యక్రమం నడుపుకుంటాం. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఏ ఒక్క చిల్డ్రన్ మిస్ కాకుండా అందరికీ వేయాలి. ఈ మీ పాత్రికేయుల సహకారంతో ఇదందరికీ రూట్ లెవెల్లో గ్రాస్ రూట్ లెవెల్ వరకు ఈ సమాచారం చేరవేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. శుభోదయం అండి. సో నేను జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ యుగంధర్. ముఖ్యంగా ఇవాళ మీ ముందుకి రావడానికి ముఖ్యమైన కారణం అండి, మనకి దేశవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం అనేది సంవత్సరానికి ఒకసారి జరుగుతూ ఉంటాం. సో ఆ కార్యక్రమాన్ని ఈసారి మనము ఈ 3వ తారీఖున బూత్ డేగా మనం జరుపుకోవడం జరుగుతూ ఉంది. సో ఈ కార్యక్రమం 2 విధాలు ఉంటుందండి. ఒక రోజున బూత్ డే చేస్తాం, రెండో రోజున 3వ రోజున మనము హౌస్ యాక్టివిటీ అని చెప్పేసి పిల్లలు ఎవరైనా కూడా మిస్ అయిన పిల్లల్ని మనం ఐడెంటిఫై చేసి ఇంటింటికి వెళ్ళేసి వాళ్ళని కూడా మనం వ్యాక్సినేట్ చేసే విధంగా మనము మా కార్యక్రమాన్ని రూపొందించుకోవడం జరిగిందండి. సో ఇలాగ మన అనంతపురం జిల్లాలో మొత్తం అంతా కూడా 2,79,980 మంది పిల్లలకి మనం అంతా కూడా ఈ పోలియో చుక్కల్ని వేయడం జరుగుతూ ఉంది. సో టోటల్గా మనకి 49 ప్లానింగ్ యూనిట్స్ అంటే మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, తర్వాత అర్బన్ కొడుకుని 49 ప్లానింగ్ కేంద్రాలు మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో టోటల్గా వరిసి 1700 అంటే 1,785 బూత్లు ఏర్పాటు చేసాము. రూరల్లో 1,451, అర్బన్లో వచ్చి 334. సో ఇట్లా మనం మొత్తం అంతా కూడా వరిసి మన బూత్ వారీగా నలుగురు వ్యాక్సినేటర్లు ఉంటారండి. సో వీళ్ళందరూ కూడా మనం ప్రతిరోజు కూడా బూత్ డే రోజున మనము పొద్దున్న నుంచి సాయంకాలం వరకు కూడా ఆ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. రెండో రోజున 2 టీమ్స్గా డివైడ్ అయ్యి వీళ్ళందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళేసేసి ప్రతి గృహాన్ని సంచారం చేసి అక్కడ పిల్లలు ఎవరైనా దొరికినా వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి చేస్తారండి. టోటల్గా మనకి 6,42,170 ఇళ్ళు ఉన్నాయండి. ఆ ఇళ్ళనన్నింటినీ కూడా వీళ్ళంతా కూడా సందర్శించి ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా ఎవరైనా పిల్లలు మిస్ అయితే వాళ్ళందరికీ కూడా వేయడం జరుగుతుంది. సో మాకు ఈ అన్నీ కూడా వేయడానికి 3,80,000 డోసులు మనకి రిసీవ్ అవ్వడం జరిగింది. సో ఇవన్నీ కార్యక్రమాన్ని కూడా మనం క్షుణ్ణంగా మన క్షేత్రస్థాయిలో అంతా కూడా విరివిగా మనకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు డాక్టర్లకి, సూపర్వైజర్లకి, వ్యాక్సినేటర్లకి అందరికీ కూడా. సో మనం ఈ కార్యక్రమాన్ని ఈరోజు రేపంతా కూడా మన మైకింగ్ ద్వారా మీ మాధ్యమం ద్వారా అందరికీ కూడా ప్రజలకు తెలియజేసేటట్టుగా, సో ప్రతి ఒక్క 5 సంవత్సరాల లోపల ప్రతి ఒక్క పిల్లవాళ్ళు వచ్చి ఈ పోలియో రహిత ఇండియాని మనం ఇట్లా కొనసాగించడానికి మాకు తోడ్పాటును అందిస్తూ ఈ పోలియో చుక్కలను వేసుకోవాలి.